ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో కీలక ముందడుగు అని ఎక్స్లో ప్రధాని మోదీ ట్వీట్. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు వైఎస్ జగన్ హయాంలోనే 70% వరకు పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై మంత్రి నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శక్తి విభాగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన సక్సెస్ అయిందని ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభంజనాన్ని చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. అందుకే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ తెలంగాణలో పర్యటించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ కార్యక్రమం అమలు పురోగతిపై ప్రధాన ఎన్నికల అధికారులతో ఆయన సమీక్షించారు. ఓటర్ నమోదు, జాబితాల నవీకరణ, క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలపై అధికారులతో చర్చించారు. మెగా డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టరేట్లో డీఆర్ఓకు వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రాన్ని అందించారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ భరత్ డిమాండ్ చేశారు. చంద్రబాబు బతుకంత అబద్దాల పునాదిపైనే నడుస్తోందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. వంచన, వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శన చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు మాట తప్పడని భువనేశ్వరి చెప్పడం పెద్ద జోక్ అని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దుయ్యబట్టారు. కరువు రావాలి, కాంగ్రెస్ ఖతం కావాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎద్ద అంగన్వాడీ ఆశా వర్కర్ల ఆందోళనకు దిగారు. తమకు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని వారు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు స్కీమ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జురాలో ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 17 క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. జలాశయానికి 1,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, 1,15,000 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదవుతోంది. యాంటీ పేపర్ లీక్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దేశ భవిష్యత్తు కంటే ప్రధాని మోదీ చర్మం చాలా ప్రకాశవంతంగా ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో చందా చోరీ స్కిట్ ను ప్రదర్శించారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత రచయిత్రి, సామాజిక కార్యకర్త తస్లిమా నస్రీన్ కోల్కతాలో అడుగుపెట్టారు. రవీంద్ర సదన్లో నిర్వహించిన లిటరరీ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. ఇదే వేదికపై తస్లిమా నస్రీన్ ఆత్మకథ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. నిరసనల మధ్య జనన మరణాల రిజిస్ట్రేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అటు ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు చైర్మన్ సిపి రాధాకృష్ణన్. దేశీయ స్టాక్ మార్కెట్స్ స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 166, నిఫ్టీ 66 పాయింట్ల మేర లాభపడ్డాయి. కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్య పథకాన్ని సాధించారు. 3వ రౌండ్లో 58.65 మీటర్స్ విసిరిన సీమ ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఫౌల్ అయ్యింది. అయినా ఆమెను కాంస్యం వరించింది.